బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు పోతాయట. బీజేపీ అధికారంలోకి వస్తే మళ్ళా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతే రిజర్వేషన్లు ఎత్తేస్తారట. ఏ రిజర్వేషన్లు ఎత్తేస్తారు? ఇప్పుడు గతించిన 10 ఏళ్లలో ఎవరు రిజర్వేషన్లు ఎత్తేశారు? ఒక విషయం ఏంటంటే గత ఈ 10 ఏళ్లలో ఎవరు రిజర్వేషన్లు ఎత్తేయలేదు, కానీ లేని వర్గాలకే రిజర్వేషన్లు తెచ్చాడు అతను. ఉదాహరణకు ఎస్సీలకు బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. ఆ రిజర్వేషన్లను ఎత్తేయలే. కానీ అగ్రకులాల పేదలకు రిజర్వేషన్లు లేవు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చింది నరేంద్ర మోడీ గారే. అగ్రకులాల పేదలకు రిజర్వేషన్లు లేవు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% రిజర్వేషన్ తీసుకొచ్చింది నరేంద్ర మోడీ గారే. దేశాన్ని ఎంతో మంది ప్రధానమంత్రులుగా పరిపాలించింది, కానీ మరి ఉన్నాయి కాపాడుతూ లేని వాళ్ళకు రిజర్వేషన్ తెచ్చింది నరేంద్ర మోడీ గారు అనే విషయం సోయిలేని వాళ్ళకు గుర్తు రాలేదు, కానీ సోయిన వాళ్ళకు మాత్రం గుర్తుంటుంది. ఇక పోతే మహిళల పక్షాన గట్టిగా నిలబడ్డది. ఈ దేశాన్ని పరిపాలించిన ఇందిరాగాంధీ గారి కంటే ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ తీసుకురావడానికి భయపడలేదు, కానీ ఒక మహిళ బిల్లు పెట్టడానికి మాత్రం ఇన్కార్ చేసింది. దేశాన్ని చీకట్లోకి నెట్టడానికి ఇందిరాగాంధీ భయపడలే. ఎమర్జెన్సీ పెట్టడానికి లక్షల మందిని అరెస్ట్ భయపడలే. కానీ ఒక మహిళ బిల్లు పార్లమెంట్లో పెట్టడానికి మాత్రం భయపడ్డది. ఒక మహిళకు న్యాయం చేయలేదు. గత 10 ఏళ్ళు యూపీఏ ప్రభుత్వంలో 10 ఏళ్ళు యూపీఏ చైర్పర్సన్ ఉండబడి సోనియా గాంధీ గారు ఉన్నా కూడా మహిళా బిల్లు ఆమోదం పొందలేకుండా పోయింది. కానీ గౌరవ నరేంద్ర మోడీ గారు మాత్రం అనుకున్నదే తడువుగా 3 రోజులు తిరగక ముందే, అనుకున్న తర్వాత 3 రోజులు తిరగక ముందే లోక్సభలో రాజ్యసభలో 2 సభల బిల్లులను ఆమోదం పొందించి రిజర్వేషన్లు అమలు చేయడానికి సిద్ధపడుతున్నాడు అతను. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మూడోసారి అధికారం వస్తే రిజర్వేషన్ పోతాయనే దానికి ఆధారం లేదు, కానీ లేని వర్గాలకే రిజర్వేషన్ తీసుకొస్తాడనే చరిత్ర మాత్రం రికార్డ్ అయిందని కూడా మర్చిపోవద్దు. మరి మొన్నటి వరకు రిజర్వేషన్లు తెచ్చిన ఆ నాయకుడు ఆ రిజర్వేషన్లు అమల్లోకి రాకముందే రిజర్వేషన్ ఎత్తేస్తాడు. ఉదాహరణకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చి దశాబ్దం కాలే. అసలు మహిళా బిల్లు అమలు జరిగేది 2029 నుంచి. మహిళా బిల్లు చట్టసభలకు సంబంధించిన బిల్లు అమలు జరిగేది 2029 నుంచి. మరి నరేంద్ర మోడీ గారికి ఎవరికి రిజర్వేషన్లు ఎత్తేస్తాడు? ఎస్సీఎస్లకు లేని చోట రిజర్వేషన్లు అమలు చేసే స్థాయికి తీసుకొచ్చిండు. ఎస్సీఎస్లకు దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు లేవు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఎస్సీఎస్లకు రిజర్వేషన్లు ఉండాలి. కానీ ఆర్టికల్ 370 ఉండడం వల్ల రాజ్యాంగం ప్రకారంగా ప్రత్యేకంగా రాష్ట్రాన్ని నడుపుకునే స్వేచ్ఛ వాళ్ళకు ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్కు ఉండడం వల్ల పార్లమెంట్లో చేసిన ఏ చట్టం కూడా జమ్మూ కాశ్మీర్కు వర్తించదు. ఆర్టికల్ 370 ఉండడం వల్ల. కానీ ఎప్పుడైతే ఆర్టికల్ 370ని రద్దు చేయించిండో, దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు రద్దు చేయించిండో, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లు అమలు జరగబోతున్నాయి. ఇప్పుడు చెప్పండి, జమ్మూ కాశ్మీర్లో రేపు అమలు జరుగుతాయి. ఎప్పుడు? ప్రధానమంత్రి అన్నాడు కదా, అతి త్వరలోనే జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా ఇచ్చి అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయని చెప్పి. ఆ ఎన్నికల్లో మొదటిసారి ఎస్సీఎస్టీలకు చట్టసభలకు వెళ్ళే అవకాశం రాబోతుంది. అంటే జమ్మూ కాశ్మీర్లో స్వాతంత్రం వచ్చిన కానీ ఎస్సీఎస్టీలు లేరా అంటే ఉన్నారు. మరి రిజర్వేషన్లు ఉన్నాయంటే లేవు. ఎందుకు లేవు? ఆర్టికల్ 370 ఉండడం వల్ల అక్కడ రిజర్వేషన్ లేవు. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లు అక్కడ అమలు జరగబోతున్నాయి. మరి లేని చోట ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేసే శక్తి తీసుకొచ్చింది నరేంద్ర మోడీ గారే. అగ్రకులాల పేదలకు రిజర్వేషన్లు ఇచ్చింది నరేంద్ర మోడీ గారే. మహిళా బిల్లు తీసుకొచ్చి రిజర్వేషన్లు ఇవ్వబోయేది కూడా నరేంద్ర మోడీ గారే. మరి నరేంద్ర మోడీ గారు మూడోసారి అధికారంకి వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారనే ఒక మాట చెప్పడం అనేది కేవలం నరేంద్ర మోడీ గారిని ఆయన పరిపాలన మీద లోపాలేందో ఎక్స్పోజ్ చేసే ఆధారం లేకపోవడం వల్ల, ఆయన పరిపాలనలో లోపాలేందో ఎక్స్పోజ్ చేసే ఆధారం లేకపోవడం వల్ల అభూత కల్పనతో కూడిన అసత్యాలతో కూడిన దుష్ప్రచారం చేసి ప్రజల ఓట్లు పొందాలని చెప్పి ఒక కుట్ర జరుగుతున్నట్టు కనిపిస్తున్నది. ఆ కుట్ర ఫలితమే ఖర్గే నుంచి మొదలుకుంటే కడియం శ్రీహరి వరకు
మూడోసారి ప్రధానమంత్రి అవుతే రాజ్యాంగాన్ని మార్తారని, రిజర్వేషన్లు ఎత్తేస్తారని, ప్రజాస్వామ్యం ప్రమాదం అవుతారని చెప్పి అభూత కల్పంతో కూడా అసత్యాలు ప్రచారం చేసి ఓట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు చైతన్యవంతులు, ప్రజలు ఆలోచిస్తున్నారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వల్ల దేశ భద్రతకు గ్యారెంటీ ఉన్నది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వల్ల రిజర్వేషన్లకు గ్యారెంటీ ఉన్నది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వల్ల రాజ్యాంగానికి గ్యారెంటీ ఉన్నది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వల్ల స్వేచ్ఛకు కూడా గ్యారెంటీ ఉన్నది. కానీ గ్యారెంటీ లేనిది ఏంటంటే అవినీతి పరులకు స్వేచ్ఛ అనే గ్యారెంటీ లేదు, లేదా ఉగ్రవాదులకు స్వేచ్ఛ గ్యారెంటీ లేదు. గ్యారెంటీ మాత్రం పేద వర్గాలకు ఉన్నది. ఆ విషయాన్ని మర్చిపోద్దని చెప్పి నేను స్పష్టంగా చెప్తున్నాను. కడియం షేర్కి నేను హెచ్చరిక చేస్తున్నాను.